కొన్ని ప్లేసెస్ లో జస్ట్ లైక్ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్స్ అలాంటి ప్లేసెస్ లో మీరు వాటర్ బాటిల్ కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, 20 రూపీస్ వాటర్ బాటిల్ ని మీకు 30 రూపీస్ అమ్మేస్తారు. లేదా పాప్కార్న్ లాంటివి కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, 50 రూపీస్ పాప్కార్న్ 100 రూపీస్ అమ్మేయడం, ఇలాంటి ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఓకే, ఈ రోజు మనం ఎంఆర్పి గురించి మాట్లాడుకుందాం. ఎంఆర్పి అంటే మాక్సిమం రీటైల్ ప్రైస్. ఇది ఒక కన్జ్యూమర్ కి లేదా కొనుక్కునే వాళ్ళకి ఎంతైతే హైయెస్ట్ ప్రైస్ లో అమ్మగలరో దాన్ని మాక్సిమం రీటైల్ ప్రైస్ అంటారు. రిటైలర్స్ ఎంఆర్పి కంటే తక్కువ అమ్మొచ్చు, కానీ ఎప్పుడు ఎక్కువ ప్రైస్ కి అమ్మడానికి వీల్లేదు. ఏ ప్రొడక్ట్ అయినా ఎంఆర్పి కంటే ఎక్కువ ప్రైస్ లో అమ్మితే లీగల్ మెట్రాలజీ లాస్ ని వైలేట్ చేసినట్టు, ఇంకా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కిందకి వస్తుంది అనమాట. అయితే ఎప్పుడైనా మనకి ఇలా ఎక్స్ట్రా ప్రైస్ లో అమ్మడం చూసినప్పుడు మనం కంప్లైంట్ చేయొచ్చు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. ఎంఆర్పి అనేది మోస్ట్ కేసెస్ లో ప్యాకేజ్డ్ గూడ్స్ కే వర్తిస్తుంది. ఇంకా ఎంఆర్పి అంటే అన్ని ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయిన ప్రైస్ అనమాట. లైక్ జిఎస్టీ లాంటివి కూడా ఇంక్లూడ్ చేసి, అంటే ఎక్స్ట్రా ఈ చార్జ్ చేస్తున్నాము ఆ ట్యాక్స్ వేస్తున్నాం అని మనకి ఎక్స్ట్రా ప్రైస్ కి అమ్మడానికి వెళ్ళలేదు. కొన్ని కండిషన్స్ లో కొన్ని ఏరియాస్ లో, అంటే రెస్టారెంట్స్, హోటల్స్, బార్స్ ఇలాంటి ఏరియాస్ లో ఏం చేస్తారంటే ఎంఆర్పి కంటే కొంచెం ఎక్స్ట్రాకి అమ్మడానికి కోర్ట్ అలో చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ మనకి ప్రొడక్ట్ అమ్మడం మాత్రమే కాదు, మనకి కూర్చోడానికి ప్లేస్ ఇస్తున్నారు, మనకి ఎయిర్ కండిషనింగ్ ఇస్తున్నారు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి అంబియన్స్ ఇస్తున్నారు, వీటన్నిటికి కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి ఎంఆర్పి కంటే కొంచెం ఎక్స్ట్రా ప్రైస్, లిమిటెడ్ ఎక్స్ట్రా ప్రైస్ లో మనకి అమ్మచ్చు, విచ్ ఇస్ సమ్వేర్ యాక్సెప్టబుల్.